నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ బ్లాగ్స్. నేను లీలా అండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇంకా చాలా వీడియోస్ చేశానండి. వెయిట్ లాస్ గురించి, జ్యూస్ సిరీస్, సాలెడ్ సిరీస్ ఇలా చాలా చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే నేను జింజర్ వాటర్ తీసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తీసుకొని తర్వాత జింజర్ వాటర్ ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నానండి. నిన్న నైట్ నేను హెవీ డిన్నర్ తీసుకోవడం వల్ల నేను ఈరోజు కొంచెం లైట్గా తీసుకుందాం అని అనుకొని ఈరోజు జింజర్ వాటర్ అయితే స్టార్ట్ చేశాను. డేనైతే జింజర్ వాటర్తో స్టార్ట్ చేశాను. తర్వాత షటిల్ ఆడడానికి వెళ్ళానండి. ఈరోజు సన్ చాలా డిఫరెంట్గా కనిపించింది. ఒక లేయర్ లాంటిది ఫామ్ అయింది. అలాగే చాలా వేడిగా కూడా ఉందన్నమాట. ఆడేసరికి చెవట్లు చాలా వచ్చాయి. తర్వాత అయితే డీటాక్స్ వాటర్ చేసుకుంటున్నాను. కొంచెం డైజెషన్కి అండ్ స్కిన్ గ్లోయింగ్కి మనకి వెయిట్ లాస్ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే వాటర్ తీసుకొని 1 స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాను. అందులోనే క్యారెట్ చిన్న చిన్న పీసెస్గా చేసుకొని, బీట్రూట్ కూడా సేమ్ చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసుకోవాలి. లెమన్ అయితే డైరెక్ట్గా స్లైసెస్ లాగా యాడ్ చేసుకుంటే చాలా మంచిది, ఎందుకంటే ఆ పీల్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత ఇందులో నేను కుకుంబర్ అంటే కీరా కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఫస్ట్ ఇలా పెద్దగా వేసేసాను, తర్వాత చిన్న చిన్న పీసెస్గా చేసి వేసాను అనమాట. దీన్ని షేక్ చేసేసి ఒక రోజంతా తాగాలని పెట్టేసుకున్నాను. ఇది 750 ml. కానీ ఎవరైనా తాగాలనుకుంటే ఒక 2 లీటర్స్ లేకపోతే 1.5 లీటర్ బాటిల్లో వేసుకొని రోజంతా తాగితే చాలా మంచిది. తర్వాత ఇది నేను ప్యాక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక హెల్దీ రెసిపీ అయితే చేసుకున్నానండి. అదే మిల్ మేకర్ పన్నీర్ రైస్ అనమాట. చాలా హెల్తీ ఇది ప్రాసెస్ మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. అందులో గార్లిక్ మిర్చి చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత ఇందులోనే మనం నేను కొంచెం లైట్గా కరివేపాకు కూడా యాడ్ చేశాను. తర్వాత నేను సోక్ చేసిన మిల్ మేకర్ని స్క్వీజ్ చేసేసి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోనే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కావాల్సినంత, ఎంత కావాలంటే అంత ఇక్కడ కొంచెం అవి పీల్చుకుంటాయి కదా, అందుకని చెప్పి యాడ్ చేసుకున్నాను. కొంచెం పసుపు, యాంటీబయాటిక్ లాగా ఏమన్నా చెడు ఏమన్నా ఉన్నా కూడా అది పోగొడుతుంది అని. తర్వాత జీరా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. జీరా చాలా మంచిదండి. నాకు కూడా చాలా ఇష్టం. జీలకర్ర అంటే నేను చాలా వాటిలో వేసుకుంటూ ఉంటాను. తర్వాత పన్నీర్ కూడా తీసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, ఎక్కువ అవసరం లేదు వీటికి, జస్ట్ లైట్గా ఫ్రై అయితే చాలు. తర్వాత వైట్ రైస్ కూడా నేను పన్నీర్ అండ్ మిల్ మేకర్ ఎంత తీసుకుంటున్నానో అంత క్వాంటిటీలోనే రైస్ తీసుకున్నాను. ఇది హెల్దీగా అవ్వాలి కాబట్టి. నేను ఎక్కువ రైస్ తీసేసుకుంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాను తప్ప ఉపయోగం ఉండదని చెప్పేసి నేను చాలా లైట్గా తీసుకున్నాను. ఇందులో నేను మిక్స్డ్ హర్బ్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే మునగాకు అండ్ కరివేపాకు పొడి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఆకుకూర యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఎగ్తో కూడా చేసుకోవచ్చు. తర్వాత నేను మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. నేనైతే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను, కొంచెం స్పైసీగా తినాలనిపించింది. తర్వాత దింపే ముందు క్యారెట్ని తురిమి వేసానండి. ఇది వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చాలామంది అనుకుంటారు ఉడకదు కదా అని, కానీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత క్యూమిన్ అండ్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియాలు అండ్ జీలకర్ర పొడి అయితే లైట్గా యాడ్ చేసుకున్నాను. టేస్ట్కి చాలా బాగుంటుంది. తర్వాత సర్వ్ చేసుకొని నేను బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ అలా టేస్ట్ చూసి నేను బాక్స్లో సెట్ చేసేసుకున్నాను అనమాట. నా లంచ్ బాక్స్ కాబట్టి ఇది చాలా హెల్దీ. మిల్ మేకర్ వల్ల మనకి ప్రోటీన్ ఉంటుంది, పన్నీర్ కూడా ప్రోటీన్ కాబట్టి వైట్ రైస్ అప్పుడప్పుడు తీసుకోవడంలో తప్పలేదు. కాకపోతే అది కొంచెం క్వాంటిటీ అనేది చూసుకొని తీసుకోవాలి కాబట్టి నేను చాలా లైట్గా తీసుకున్నాను. నేను ఫస్ట్ బౌల్లో పెట్టుకొని తర్వాత బాక్స్లో సెట్ చేసుకున్నాను. ఈరోజు నా లంచ్ బాక్స్, డిన్నర్ అండ్ నా జ్యూస్ ఏంటో చూసేయండి. ఈరోజు అయితే మిల్ మేకర్ పన్నీర్ రైస్ అండ్ అందులోనే ఎగ్ కూడా తీసుకున్నాను. ఈరోజు ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. అండ్ లైట్గా కార్బ్స్ కూడా ఉన్నాయి. లైట్గా ఏం కాదు, హెవీగానే. నేను తినలేదు. మా ఫ్రెండ్స్కి కూడా నేను టేస్ట్ చూపించాలి కదా ఎలా ఉంది అని చెప్పి. డిన్నర్కి నేనైతే వెజిటబుల్స్ పెట్టుకున్నాను. ఇంత తాగిన తర్వాత డిన్నర్కి చాలా తక్కువగానే తింటాం కాబట్టి నేను డిన్నర్ కూడా అదే తీసేసుకున్నానండి. అండ్ ఇది నా లంచ్ బాక్స్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్కి నేను ఏం తీసుకోలేదు. జస్ట్ మేబీ కుకుంబర్ తీసుకున్నాను అంతే ఆ రోజు, ఇంకేం తీసుకోలేదు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా నా ఛానల్ని షేర్ చేయండి. అండ్ మీకు ఏమనిపిస్తుంది నా వీడియోస్ చూసి అని ఖచ్చితంగా నాకైతే కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఇంకా సాలెడ్ సిరీస్ చేశాను కదా, మీకు ఇంకా అలాంటి వీడియోస్ కావాలనేది కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.